హాయ్ అండి. నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు అవర్ ఛానల్ కలర్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు పమన్ బ్రిడ్జ్ అయితే చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదండి, ఇది పమన్ బ్రిడ్జ్కి ఆపోజిట్ సైడ్. చూస్తున్నారు కదా అండి, ఎన్ని పడవలు అయితే ఉన్నాయో ఈ వాటర్లో. సో ఇదైతే కనుక మనకి పమన్ బ్రిడ్జ్కి ఆపోజిట్ సైడ్. ఇక్కడ ఇదైతే రోడ్ ఉంది పమన్ బ్రిడ్జ్కి ప్యారలల్గా, టూ వే రోడ్ అండి. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదండి, ఇదైతే పమన్ బ్రిడ్జ్. సో ఇది పమన్ బ్రిడ్జ్ కంట్రోల్ టవర్ అంటండి. సో అంటే దాన్ని కంట్రోల్ చేసే టవర్ అంట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, 2 బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఉంది కదండి, అదైతే కనుక పాతది, అంటే ఓల్డ్ టైంలో కట్టింది. సో ఫస్ట్ చూస్తున్నారు కదండి, ఈ బ్రిడ్జ్ అయితే కనుక 2 భాగాలుగా విడిపోతుందండి. అంటే పెద్ద పెద్ద ఆయిల్ ట్యాంకర్స్ కానీ, అలా పెద్ద షిప్స్ కానీ, కార్గో క్యారియర్స్ కానీ ఇలాంటి వచ్చినప్పుడు అవి 2 భాగాలుగా అయితే విడిపోతుంది. నెక్స్ట్ వేరేది ఉంది కదండి, దాని పక్కన అంటే ప్యారలల్గా అదైతే కనుక 17 మీటర్స్ అప్ అండి, వర్టికల్గా అదైతే మూవ్ అవుతుంది పైకి. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే కనుక ఓల్డ్ టైంలో కట్టిందండి. అంటే ఇది 90స్లో కట్టారు. సో రీసెంట్గా అంటే 2025లో మన ప్రధానమంత్రి మోడీ గారు అయితే కనుక ఈ బ్రిడ్జ్ని అయితే స్టార్ట్ చేశారు. సో ఈ పమన్ బ్రిడ్జ్ అయితే కనుక మనకి అంటే మన ఇండియాలో ఇదే ఫస్ట్ వర్టికల్ బ్రిడ్జ్ అంటండి. నాకైతే ఆ విధంగా చూపించే వ్యూ అయితే లేదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలాగ మాత్రమే ఉంది. అండ్ మనకైతే అక్కడ నుంచి ట్రైన్ అయితే వస్తుందండి. ఇది అయితే కనుక మనకి కొత్తగా కట్టిన బ్రిడ్జ్ అండి. ఇది అయితే వర్టికల్ బ్రిడ్జ్. ప్రజెంట్ ఈ ట్రైన్ అయితే కనుక వర్టికల్గా అయ్యే బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ అనేది చేయగలరండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.